మీడియా ముందుకు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే 2019-24 మధ్య కాలంలో వైసీపీ పాలన మీద విరక్తి చెంది మేము ఆ పాలనలో లోపాలను గడప గడపకి వెళ్ళి ఎత్తి చూపి దానితో పాటు వాళ్ళకి కొన్ని హామీలు ఇవ్వటం కూడా జరిగింది. సూపర్ 6 పథకాల గురించి, అదే రకంగా సామాజిక అభివృద్ధి, ప్రజా సంక్షేమం గురించి కూడా మేము ప్రజలకు క్షుణ్ణంగా చెప్పాము. ఇవాళ ఏడాది పూర్తి చేసుకుని 1.1లోకి మేము ప్రవేశించాం. అంటే ఏడాది కంప్లీట్ అయింది. ఏడాది కంప్లీట్ అయిన మొదటి నెలలో, రెండో ఏడాది మొదటి నెలలో ప్రవేశించాం. ఇచ్చిన పథకాలన్నీ కూడా, హామీలన్నీ కూడా చక్కగా నిర్వర్తించాం. ఇవాళ రైతులకు ధాన్యం వేసిన 15 రోజుల్లోనే వారి అకౌంట్లో మరి డబ్బులు జమ చేయటం కానివ్వండి, మరి ప్రభుత్వం ఎక్కిన తర్వాత వెంటనే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయటం కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజల సంక్షేమం కోసం, ప్రజల యొక్క అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని నాయకుల వద్ద నుంచి, కార్యకర్తల వద్ద నుంచి అధినాయకుడు తీసుకుని ఇమీడియట్గా ఎజెండాలో లేని కొన్ని అంశాలు కూడా మరి అమలు చేయటం జరిగింది. అదే రీతిగా ఇవాళ ఏదైతే సూపర్ 6 పథకాలు ఉన్నాయో వాటిల్లో చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ నెలలో ఎన్నికల వాగ్దానం చేశారు. మేము గెలిస్తే 4,000 రూపాయలు మొట్టమొదటి నెలలోనే ఇస్తామని. కానీ గెలిచిన వెంటనే జూన్ నెలలో మరి ఏదైతే హామీ ఏప్రిల్ నెలలో ఇచ్చారో, ఏప్రిల్ నుంచి జూన్ వరకు 3 నెలలు ప్లస్ ఆ నెల కలిపి 7,000 రూపాయలు మొట్టమొదటి నెలలో మరి ఇంటికి గడప గడపకి వెళ్ళి మేము ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ రోజున మరి వాలంటరీ వ్యవస్థ లేరు. మరి వీళ్ళు 11 సాయంత్రానికి 100% పెన్షన్ పంపిణీలు జరిగినాయి అని చెప్పేసి చెప్పేవారు. ఎలా చేస్తారు వాలంటీర్ లేకోకుండా అని. ఇవాళ మా కార్యకర్తలు ఉదయాన్నే 6 గంటలకి ఎవరైతే సచివాలయ సిబ్బంది ఉన్నారో వాళ్ళతో పాటు వెళ్ళి 10 నుంచి 11 లోపు 100% పెన్షన్లు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని. మీరు ఒకటి గమనించండి, గత ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ తప్ప వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజాక్షేత్రంలో పనిచేయలే. అతను ఏమనుకున్నాడంటే ఇక్కడ కూర్చుని బటన్ నొక్కితే చాలు మళ్ళా నేనే ముఖ్యమంత్రిని అని చెప్పేసి ఆయన ఏదో ఒక 4-5 పథకాలు పెట్టుకుని బటన్ నొక్కాడు. కనీసం కార్యకర్త కాదండి, ఎమ్మెల్యే కూడా ముఖ్యమంత్రిని కలవలేని పరిస్థితుల్లో, దౌర్భాగ్య పరిస్థితుల్లో తయారయ్యాడు. అతనికి అవగాహన తక్కువ అయినప్పుడు ఎవరైనా సరే, ఎంత మేధావులైనా సరే ప్రజాక్షేత్రంలో సమస్యలను తెలుసుకోవాలి. ఒక ఉద్యమం చేపడుతున్నారంటే అసలు ఎందుకు వచ్చింది ఈ ఉద్యమం, దీని కారణం ఏంటి, ఈ సమయ కారణం ఏంటి, ఈ హర్తాళ్ళ కారణం ఏంటి అని తెలుసుకుని మూలాల్లోకి వెళ్ళి దాన్ని పరిష్కరించినప్పుడు నువ్వు సమర్థవంతమైనటువంటి నాయకుడిగా తయారవుతావు. ఇవాళ మేము ఛాలెంజ్గా చెప్పుకుంటున్నాం. ఇవాళ సంవత్సరంలో కనీసం 8 సార్లు మమ్మల్ని ముఖ్యమంత్రి గారు పిలిచి అనేక సమస్యల మీద ఎక్కడ ఏం జరుగుతుంది మీరు అన్నిటిని కూడా నాకు చెప్పమని నాయకులతో, ఎమ్మెల్యేలతో కాదండి, ఎమ్మెల్యేలతో అయితే నెలకోసారి కలుస్తున్నారు. లేదు, ఎమ్మెల్యేలు ఏదైనా నియోజకవర్గంలో సమస్య ఉన్నప్పుడు వెంటనే వెళ్ళి తీసుకొచ్చే పరిస్థితి పెడుతున్నారు. ఇవాళ సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ ఉంది, మా చంటి గారు నెలకి ఇన్ని పట్టుకెళ్తాడు, వెంటనే 2వ నెలలో మరి తీసుకొచ్చి వాటిని పంపిణీ చేయటం జరుగుతూ ఉంది. గతంలో అసలు సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ అంటే అది ఎప్పటికి వచ్చేదో ఎవరికి పెట్టేవాళ్ళో కూడా తెలియని పరిస్థితి. ఇవాళ 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలు అందుబాటులో ఉంటూ వారికి సమస్యలకు అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి నాయకత్వం ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ కూటమి నాయకత్వం అని మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఎందుకంటే ఇవాళ ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతున్నారు. ఇవాళ ఏదైతే హామీ ఇచ్చామో మరి తల్లికి వందనం, ఒక ఇంటిలో 4 పిల్లలకి ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది, కూటమి ప్రభుత్వాన్ని. ఇవాళ నువ్వు ఒక పిల్లకి బటన్ నొక్కేసరికి ఎప్పుడు నొక్కాడో ఏంటో తెలిసేది కాదు. ఇవాళ అటువంటిది మొన్న రీసెంట్గా అది అమలు చేసాం. రేపు ఆగస్టు 15వ తారీఖున మరి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కూడా అందజేస్తున్నాం. అదే రైతు రుణమాఫీ కూడా ఈ నెలాఖరులోపు కూడా ఇస్తున్నాం. ఇదే కాకోకుండా మరి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఇవాళ మెగా డిఎస్సిని
16,500 పోస్టులకు సంబంధించి మెగా డిఎస్సిని ప్రకటించిన ఘనత లోకేష్ బాబు గారిది. అదే రీతిగా పవన్ కళ్యాణ్ గారు కూడా అన్ని రకాలుగా ఎక్కడ ఏ వ్యవసాయ రంగంలో కానీ అటవీ శాఖలో కానీ ఎటువంటి లోపాలు ఉన్నాయి, ఏమేమి చేస్తే ప్రజలకు ఆరోగ్యకరమైన పాలన ఇవ్వగలం అనేది వారు సూచిస్తున్నారు. కాబట్టి కూటమి పాలన 100% ప్రజా ఆరోగ్యకరమైన పాలనని మేము నిర్ధాంతంగా చెప్పగలుగుతున్నాం. అయితే గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలనకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలనకి చాలా వ్యత్యాసం ఉందని ప్రతిపక్ష పార్టీలు చాలా దాన్ని దుమ్మెత్తిపోతున్నాయి. అంటే సిపిఎం పార్టీ లాంటివే. అంటే కారణం ఏంటంటే ప్రతిపక్ష నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడం, ఆ పార్టీ నేతలను జైల్లో అన్యాయంగా పెట్టడం ఇవి జరుగుతున్నాయని చెప్పి అంటారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి పనులు చేయలేదని చెప్పేసి సిపిఐ నాయకులు సిపిఎం నాయకులు కూడా విమర్శిస్తున్నారు. దానికి మీరేమంటారు? అసలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన దక్షత కలిగిన వ్యక్తి, చట్టాల మీద గౌరవం ఉన్న వ్యక్తి, చట్టాన్ని దుర్వినియోగం చేయని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయనకి అన్ని వ్యవస్థల మీద పూర్తి అవగాహన కలిగిన వ్యక్తి. అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగాన్ని రచించారో ఒక వ్యవస్థ పైన ఇంకొక వ్యవస్థని, ఇంకొక వ్యవస్థ పైన ఇంకొక వ్యవస్థ నిర్మాణం చేసి ఏ వ్యవస్థకు కూడా స్వేచ్ఛాధికారాలు ఇవ్వాల. ఒకవేళ పోలీసు ఉంది, పోలీసు చట్ట విధాన నిర్ణయం తీసుకుంటే దానిపైన న్యాయం ఉంది. ఆ న్యాయశాఖ మంత్రి న్యాయాధిపతులు దానికి లోబడి పనిచేస్తారు. అవన్నీ కూడా అవకాశం పట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ అక్రమ అరెస్టులు అంటున్నారు. ఎవరిని చెప్పామో చూపించమనండి, ఎవరిని అన్నామో చూపించమనండి. తెలుగుదేశం పార్టీ ఆఫీసుని నిర్ద్వందంగా తగలబెట్టేసి రౌడీ మూకలు తీసుకెళ్ళి ధ్వంసం చేసి ఎన్ని అహంకారాలు చేసి కార్యకర్తల కార్లు పగలగొట్టి మరి కార్యకర్తలు ఇళ్ళు ధ్వంసం చేసి ఇప్పుడు గన్నవరంలో నడిబొడ్డులో ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిన్న అతని ఇంటిని ధ్వంసం చేసి కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురి చేసినటువంటి ఒక మరి ఉగ్రవాది. రాజకీయ ఉగ్రవాదనాలు, ఆర్థిక ఉగ్రవాదనాలు మాకైతే తెలియదు, కానీ భయభ్రాంతులు చేసి గన్నవరం ప్రశాంతమైనటువంటి రాజకీయ చైతన్యం కలిగినటువంటి పట్టణం అది, నగరం అది. అటువంటి అక్కడ పుచ్చలపల్లి సుందరయ్య గారు జన్మించినటువంటి విప్లవకారుడు జన్మించినటువంటి భూమి అది. అటువంటి చోట విధ్వంసకరలు చేసి మరి అతను నోటముట రాకూడని మాటలు కూడా వచ్చి ఆడవారిని కించిపరిచి అనేక రకాలుగా చేసి ఇన్ని చేసిన చట్టం ప్రకారం ఎక్కడ ఏం చేశారో ఆ చట్టం పెట్టిన కేసుల ద్వారా పోలీసు తనపంతం చేసింది, చట్టం తనపంతం చేసింది, న్యాయ వ్యవస్థ తనపంతం చేశారు. ఆ న్యాయ వ్యవస్థ కూడా ఉన్న అధికారాలను బట్టి వాళ్ళు బెయిల్ తీసుకుని బయటకు వచ్చాడు. ఎక్కడ కూడా ఎవరిని చట్ట వ్యతిరేకంగా ఒక పని చేశారని నిరూపించమనండి. అయితే అమ్మఒడి పథకం, అదే అమ్మఒడి కాదు తల్లికి వందనం అని చెప్పేసి మీరు పెట్టిన పేరుకి ఆ పథకంలోనూ ఎంతమంది పిల్లలకు అంతమందికి ఇస్తున్నారు, కరెక్టే. కానీ అది 70% జరిగింది, 30% తల్లులకి అందలేదని చెప్పేసి కూడా బయట విమర్శలు వస్తున్నాయి. దానికి ప్రధాన కారణం వాళ్ళు ఈకేవైసీ చేయించుకోకపోవటంలో లోపం. ఇంకొకటి ఏంటంటే విద్యుత్ సవరణ ఏదైతే ఉందో 300 యూనిట్లు దాటి బిల్డింగులు కలిగి భవంతులు కలిగి అద్దె ఇళ్ళు కలిగినటువంటి వాళ్ళు కొంతమందికి రాని మాట వాస్తవం. ఇంకొంతమందికి ఏదైతే అర్హత ఉండి రానోళ్ళు ఉన్నారో ఆ ఆన్లైన్ చేయించుకోవటంలో లోపాలు ఉండటం వల్ల మళ్ళీ సమయాన్ని పెంచి నెలాఖరులోపు చాలామందిని రికవర్ చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇదేంటంటే కాంగ్రెస్ వైసీపీ యొక్క విధానం. ఎక్కడ మంచి జరుగుతుందో అక్కడ చెడు నిరూపించాలని అబద్ధపు సాక్షులు ప్రచురిస్తూ ఇవన్నీ కూడా అబద్ధపు ప్రచారాలని ఆయుధంగా చేసుకుని వెళ్తారు. నిన్న కాక మొన్నప్పుడు సహజంగా ప్రతిపక్ష నాయకుడు ఎక్కడికి వస్తాడండి? ఎక్కడన్నా విచ్ఛిన్నం జరిగితేనో, ఆర్థికంగా అక్కడ ఇబ్బంది కలిగితేనో, సామాజిక అభివృద్ధి లేనప్పుడు ఇంకొక చోట వినూత్న ప్రదర్శన చేయాలి. ఇప్పుడు మాకు ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. పాలకొల్లో రామానాయుడు గారు ఉన్నారు. ఆ నియోజకవర్గంలో ఆయన అప్పుడు కూడా ఎమ్మెల్యేని. రోడ్లు వేయట్లేదని ఏం చేశారండి? ఆయన రోడ్ల మీద గోతులు పడితే అక్కడ చేపలు వలేసి పట్టుకుని ఇది పరిస్థితి, రాష్ట్ర పరిస్థితి అని ప్రజల యొక్క అభిప్రాయాన్ని ఆయన చేష్టల ద్వారా ప్రభుత్వాన్ని చూపించారు. అది ప్రతిపక్ష నాయకుడు చేయాల్సిన పని. మరి శ్మశానాల్లో సౌలభ్యం లేదని మంచం తీసుకెళ్ళి అక్కడ పోయేసి పడుకున్నాడు. ఎవరన్నా వెళ్ళి పడుకుంటారండి? అది సామాజిక స్పృహ కలిగినటువంటి నాయకుడు చేయవలసిన పని.
అటువంటి పనులు మానేసి ఎవడో గంజాయి అమ్ముకుని విశృంఖలాలు చేసి ఆడపిల్లల్ని ఏడిపించి రౌడీ షీటర్లని రోడ్డు మీద కొట్టడం అనేది తప్పు. దాన్ని తప్పుగా ఖండించాలి. ఒక ప్రధాన ప్రతిపక్ష హోదా లేదు మీకు. మాజీ ముఖ్యమంత్రిగా అయినా నువ్వు అక్కడికి వెళ్ళి విధ్వంసాలు సృష్టించే పరిస్థితి మీరు తీసుకొచ్చారు. ఏం చేశారు మీకు పర్మిషన్ లేదు. పర్మిషన్ ఉంటే మీరు వెళ్ళొచ్చు. తర్వాత పర్మిషన్ లేకపోయినా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి చట్టపరంగా ప్రతిపక్ష నాయకుడు వెళ్ళాలి కాబట్టి చట్టపరమైన హక్కు తెచ్చుకుని నువ్వు ఎంతమంది కార్యకర్తలకు నువ్వు పర్మిషన్ ఉంది? నీతో పాటు 200 మందిని పర్మిషన్ తీసుకుని వేలాది మందిని రప్పించుకుని నీ కారు కింద ఒక సామాన్య వ్యక్తి ప్రాణం విలవిల్లాడితే ఆ వ్యక్తిని కారు టైర్ కింద నుండి తీసి రోడ్డు మధ్యలో మరి డివైడర్ మీద పడేసి వెళ్ళిపోయారంటే అసలు ఏంటి పరిస్థితి? మేము చెప్తాం. ఏలూరులో ఇక్కడే నడిబొడ్డులో చంద్రబాబు నాయుడు గారు దోమలపై దండయాత్రకు వస్తే మరి ఒక మీడియా ప్రతినిధి నారాయణ అనే ఒక వ్యక్తి మీడియా ప్రతినిధి కెమెరా పోతే అతను వచ్చి డయాస్ దగ్గర కేకలేస్తే అప్పటికప్పుడు కలెక్టర్ గారు పోలీసు వారు అందరూ కూడా ఆగమని అతను చెప్తే అది గ్రహించి చంద్రబాబు నాయుడు గారు పైకి పిలిపించి ఏంటి అతని సమస్య అంటే అప్పటికప్పుడు కెమెరా రిపేర్కి ఎంత అవుతుందంటే కలెక్టర్ గారు శాంక్షన్ చేయమని ఆర్డర్ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. నువ్వు ఒక మనిషి ప్రాణాన్ని నిర్దాక్షిణ్యంగా తీసేసి అక్కడ పడేసి వెళ్ళిపోయారంటే కనీసం ఆ డ్రైవర్కి జ్ఞానం లేదు. దానిలో ప్రయాణం చేసేటటువంటి మాజీ ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి కూడా సిగ్గు. పులివెందుల ఎమ్మెల్యే కూడా కనీస జ్ఞానం లేకుండా పెట్టారు. డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేటప్పుడు మీకు కొన్ని ప్రాథమిక సూత్రాలు ఇస్తారు. ఎక్కడైనా సరే యాక్సిడెంట్ అంటే యాదృచ్ఛికంగా జరిగినప్పుడు నువ్వు ఆ వ్యక్తిని సమీప హాస్పిటల్కి తీసుకెళ్ళి ప్రథమ చికిత్స చేయాల్సినటువంటి బాధ్యత ఆ డ్రైవర్కి ఉంటుంది. అది డ్రైవింగ్ లైసెన్స్లో ఉంటుంది. అతనికి లేదు, ప్రయాణం చేస్తున్న బాధ్యత కూడా లేదు. అంటే ప్రజా సమస్య పట్ల కానీ సమాజం పట్ల కానీ ఏమాత్రం అవగాహన లేని వ్యక్తి ఇవాళ 11 సీట్లకు పరిమితం అయిపోయి ఇవాళ అతను ఏం చేయాలో అర్థం కాక పబ్జీ గేమ్లు ఆడుకుంటూ ఆహ్లాదం పొందేటటువంటి మరి ఆ పులివెందుల ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి సవ్యంగా ప్రజా సమస్యల్ని ప్రజల దృష్టిలో నుంచి పాలక పక్షానికి తెలియజేయండి. అప్పుడు కాస్త ప్రజలు మిమ్మల్ని హృదయంలో పెట్టుకుంటారు. ఇవాళ మీరు రీకాల్ అని పెట్టారు ప్రోగ్రాం. మేము వెళ్తున్నాం సుపరిపాలనలో తొలి అడిగారు. మేము వెళ్తున్నాం ఒక పాంప్లెట్ తీసుకుని. అమ్మ చెప్పండి, పాలన పైన మీ అభిప్రాయం బాగుందా, బాగోలేదా, అసలు బాగోలేదా అని అడిగితే బ్రహ్మాండంగా ఉందని చెప్తున్నారు. అలాగే మీ ఇంట్లో ఎన్ని పథకాలు వచ్చినాయి? అమ్మఒడి వచ్చిందా, మరి అలాగే దీపం పథకం వచ్చిందా, పెన్షన్ వచ్చిందా అని అడిగితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో ఆనందంగా సమాధానాలు చెప్తున్నారు. మీరు అన్నీ చెప్పింది బాగానే ఉంది. అయితే చంద్రబాబు నాయుడు గారి సర్వేలోనే ఉన్న 163 మంది ఎమ్మెల్యేల్లో 78 మంది ఎమ్మెల్యేలు తిరిగి ఎన్నికయ్యే పరిస్థితి లేదు. వీళ్ళంతా వన్ టైం ఎమ్మెల్యేగా మిగిలిపోతారని చెప్పేసి కూడా ఒక కథనాలు వచ్చాయి, మీడియాలో వార్తలు వచ్చాయి. మరి చంద్రబాబు నాయుడు గారు అన్నారో లేదో తెలియదు, కానీ ఈ వార్త అయితే బాగా వైరల్ అయింది. దానికి ఏమంటారు? మాకు మొన్న 30వ తారీఖున తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం, రాష్ట్ర కార్యవర్గం, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరినీ కూర్చోబెట్టి మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సింది ఆయన చెప్పాడు. మీరు ఈ రీతిగా ఉన్నారు, మీ సర్వే నేను తెప్పించుకుంటున్నాను, ప్రజల్లో ఇంకా అట్రాక్ట్ అవ్వాల్సినటువంటి పరిస్థితుల్లోనే అని ఆయన చెప్తే లోకేష్ బాబు ఏం చెప్పాడంటే మీరు అధికారంలో ఉన్నారు కదా అని మనం కళ్ళు మూసుకోకూడదు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్టు మనం పాలన చేస్తేనే మళ్ళా మనం ఎమ్మెల్యేలుగా గెలుస్తాం. అంతే తప్ప అధికార దాహంతో చేస్తే మీరు మాజీలుగా మిగిలిపోతారని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారు. దాన్ని ఈ అబద్ధపు సాక్షి వక్రీకరించి ఈ రకరకమైన కథనాలు సృష్టించడం అనేది వాళ్ళకి అలవాటు. మీరు ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం చేయాల్సింది ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా లోపాలు ఉంటాయి. లోపాలు లేవు, 100% చేయటం అనేది అది మరి దాన్ని ఏమంటారంటే బొకాయించడం అంటారు. కానీ ఆ 1-2 లోపాలను కూడా ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ లోపాలను తెలుసుకుని నువ్వు దాన్ని ప్రభుత్వానికి ప్రజల దృష్టిలో నుంచి చెప్పాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకుడిగా మీకుంది. అది మానేసి రీకాల్ అని పెట్టావు. మేము 2వ తారీఖున తొలి అడుగుని పెడితే నువ్వు 3వ తారీఖు నుంచి రీకాల్ అన్నావు. ఒక్క కార్యకర్తని మాటిని ఆ రీకాల్ ప్రోగ్రాన్ని ఎక్కడన్నా చేశారు రాష్ట్ర వ్యాప్తంగా చూపించమనండి. ఎక్కడ చేయట్లేదు. ఎందుకనంటే
ఆ రోజున నువ్వు పరిపాలన చేసేటప్పుడు కార్యకర్తలు నాయకులు పక్కన పెట్టండి. అసలు ఎమ్మెల్యేలు నువ్వు ఎన్నిసార్లు కలిసావు? ఏ ఎమ్మెల్యేతో నువ్వు ఫోటో దిగాలని పాపం ఫ్యామిలీని తీసుకెళ్ళి ఫోటో దిగిపిస్తారు రమ్మని చెప్పి ఎమ్మెల్యే తీసుకెళ్తే పొద్దుటి నుండి సాయంత్రం వరకు ఆయన క్యూలో నిలబెట్టి ఇవాళ కుదరదు నెల తర్వాత అపాయింట్మెంట్ అనే పరిస్థితికి వచ్చినప్పుడు నువ్వు ప్రజాక్షేత్రంలో పాలకునికి ఎక్కడ మనగలుగుతావు? ఇప్పుడు అమరావతి రైతులు ఉన్నారు, 3 ముక్కలు రాజధాని చేసావు, 3 ముక్కలన్నా మూడు ముక్కలాట 3 రాజధానులతో ఆడేసావు. ఎక్కడన్నా ఏ ఒక్క చోటన్నా నువ్వు న్యాయం చేయగలిగావా? అమరావతి రైతులు ఆడపడుచులు అందరూ కూడా బయటకు వచ్చి వాళ్ళు మేము ప్రభుత్వాన్ని నమ్మి మేము భూమి ఇచ్చాం. చంద్రబాబు నాయుడు గారు ఆనాడు పాలకుడుగా మేము నమ్మలా, ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు ఒక మాట చెప్పావు, ఇదిగో నేను ఇక్కడ తాడేపల్లిలో ఇల్లు కట్టుకుంటున్నాను, నేను ఇక్కడే ఉంటాను, అమరావతి శాశ్వత రాజధాని అని మీరిచ్చిన మాట ప్రకారం ఆ అమరావతిలో ఉన్న రైతులందరూ మీకు ఓట్లు వేసి గెలిపించారు. కానీ నువ్వు వాళ్ళని ఏం చేసావు? ఆడవాళ్ళ బట్టలు తీసి కొట్టించావు. ఎంత దారుణమైన! నువ్వు అక్కడి నుంచి నీ ఇంటి దగ్గర నుంచి అమరావతికి వెళ్తానికి 10 కిలోమీటర్ల లోపున్న ప్రదేశంలో ఏనాడన్నా నువ్వు డోర్లు అద్దాలు దించుకుని నువ్వు కనిపించే ప్రజలకి చెప్పి వెళ్ళావా? ఏది తెరల మాటను వెళ్ళావు తప్ప ఏ రోజును కూడా ప్రజాక్షేత్రంలో ప్రజలకి ఇలా చెయ్యి ఊపుకుంటా ఏనాడన్నా వెళ్ళావా? నువ్వు వెళ్ళాలా అంటే నీకే అభద్రతా భావం. ఎందుకంటే ఈ రాష్ట్రానికి నేనేం చేయలేదు, ఎవరి దగ్గరికి వెళ్తే ఏమడుగుతారో, నీకు ఓటు బ్యాంకు ఎస్సీ ఓటు బ్యాంకు ప్రధానమైన ఓటు బ్యాంకు. ఏం చేసావు నువ్వు? 27 సంక్షేమ పథకాలను రద్దు చేసి దళితులపైన, ఎస్సీలపైన, ఎస్సీ అధికారులపైన, ఎస్సీ జడ్జిలపైన అందరిపైన నువ్వు దమనకాండ చేసి వాళ్ళ కోపానికి నువ్వు శాపంగా మారి అక్కడికి పరిమితం అయిపోయావు తప్ప ఇందులో నువ్వు ఎక్కడా కూడా ఇక మునుముందు కూడా నిన్ను నాయకుడిగా కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేరని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. దయచేసి ప్రతిపక్ష నాయకులకు మేము వేడుకునేది ఒకటే, మా పాలన పైన ఏమైనా లోపాలుంటే ఎత్తి చూపండి తప్ప ఇవాళ అభివృద్ధి పదాన్ని దూసుకెళ్ళి ఇవాళ క్వాంటమ్ వ్యాలీ మీద కూడా మీరు రాద్ధాంతం చేస్తున్నారే. ఇవాళ సిలికాన్ వ్యాలీ ఉంది, బెంగళూరు ఇసుక నుంచి తీసుకొచ్చి ఎంత అభివృద్ధి ఇవాళ ఏఐ ద్వారా క్వాంటమ్ వ్యాలీతో ఆధునితమైనటువంటి పరిశ్రమలు వస్తాయి. తద్వారా నిరుద్యోగ యువత ఎక్కడికి పక్క రాష్ట్రం చూడకోకుండా మన రాష్ట్రంలోనే స్థాపించుకుని ధనవంతులకు ఎదిగి నిరుద్యోగ సమస్య నిర్మించాలనేటువంటి ఏకైక ఉద్దేశంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు చాలా పకడ్బందీగా చిత్తశుద్ధితో ప్రజలకు అంకిత భావంతో పనిచేస్తున్నారు. ఆ ఆలోచనలు ఏమైనా లోపాలు ఉంటే ఆ లోపాలను ఎత్తి చూపించి ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో తీసుకెళ్ళడానికి సహకరించాలే తప్ప లేనిపోయిన అబండాలేసి మీరు అబద్ధాలు సృష్టించి జరిగే అభివృద్ధిని మాత్రం మీరు ఆటంకపరచవద్దు. ఎందుకంటున్నామంటే మీరు గతంలో 2014 నుంచి 19లో జరిగిన అభివృద్ధిని అంతా బోటకం అన్నారు. ఇది ఈ అసెంబ్లీ అంతా కూడా నీళ్లతో మునిగిపోయిందన్నారు. సెక్రటరియట్ ఎందుకు పనికిరాదు తాత్కాలిక బిల్డింగ్లు అన్నారు. 5 సంవత్సరాల్లో సెక్రటరియట్ ఒక గేటు పెట్టావా? ఇవాటికెళ్ళి చూడు అర్థంలాగా ఉందా సెక్రటరియట్ కానీ, అసెంబ్లీ కానీ, హైకోర్టు కానీ. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని రాష్ట్రానికి సహకరించి రాష్ట్రంలో ఒకవేళ ఏమైనా లోపాలుంటే ప్రజల్లో దృష్టిలో నుంచి మీరు ప్రభుత్వానికి ఇస్తే మీరు ప్రజల్లో మనగలుగుతారు. వైసీపీ నాయకులందరూ ఇది గమనించుకుని మీరు ప్రవర్తిస్తే మంచిదని నా యొక్క అభిప్రాయం, సజెషన్ కూడా.